అప్పు, కళ్యాణ్ వాళ్ళిద్దరికీ కూడా శోభనానికి ముహూర్తం పెడతారు. ఇక వాళ్ళిద్దరినీ కూడా శోభనం పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అప్పుకి నగలు వేస్తూ స్వప్న దగ్గరుండి అలంకరిస్తూ ఉంటుంది. అది చూసి రాహుల్ అయితే ఎలాగైనా సరే ఈరోజు ఈ నగలు కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య, రాజ్ వాళ్ళిద్దరూ కూడా అప్పు, కళ్యాణ్ కోసం శోభనం గదిని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా గది మొత్తం పూలతో అలంకరించి బెడ్ మీద కూడా పూలతో అలంకరిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా పూలతో బెడ్ని అయితే అలంకరించి వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అలంకరించడం పూర్తయిన తర్వాత రాజు కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. కళావతి గారు, మీకు నా మీద ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు మీ ఒపీనియన్ చెప్పండి కళావతి గారు అని చెప్పి అంటాడు. అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయి తలదించుకుంటుంది. ఏముంటుంది, ఏం లేదు అని చెప్పి అంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నా వైపు సూటిగా చూసి చెప్పండి. నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? అది 3 అక్షరాల్లో తెలిపే ప్రేమే కదా. ఎందుకంటే మీరు దాన్ని బయట పెట్టలేకపోతున్నారు. మీరు తెలుగు అక్షరాల్లో బయట పెట్టకపోతే ఇంగ్లీష్ అక్షరాల్లో 2 వాక్యాల్లో చెప్పేయవచ్చు. చెప్పండి కళావతి గారు అంటాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.